హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చేసిన చిన్న పొరపాటు వల్ల నా ఛానల్ డిలీట్ అయిపోయింది. నా ఛానల్ డిలీట్ అయిన తర్వాతనే నేను ఎందుకు డిలీట్ అయిందా అని చెప్పి చెక్ చేసుకున్నానే తప్ప నాకు ముందుగా తెలియదు ఎందుకు డిలీట్ చేశారనేది. నా ఛానల్ డిలీట్ అయిపోయిన రోజున నేను ఫిష్ కర్రీ అప్లోడ్ చేశాను. ఫిష్ కర్రీ అప్లోడ్ చేసిన ఒక గంటకి ఛానల్ డిలీట్ అయిపోయింది. ఒకవేళ నేనే నా మొబైల్లో ఏదైనా నొక్కేసానేమో తెలియకుండా, అందువల్ల డిలీట్ అయిపోయిందేమో అని చెప్పేసి వేరే వాళ్ళ మొబైల్స్ నుంచి నా ఛానల్ని చెక్ చేసుకున్నాను. నా సబ్స్క్రైబర్స్ ఫోన్ తీసుకొని ఛానల్ని ఓపెన్ చేసి చూస్తే అసలు ఛానలే రాలేదు. నాకు చాలా భయం వేసింది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఎందుకు నా ఛానల్ రావట్లేదు, నేనేం పొరపాటు చేశాను అనేది నాకు అసలు అర్థమే కాలేదు. ఫిష్ కర్రీ పెట్టిన తర్వాత డిలీట్ అయిపోయింది కాబట్టి ఫిష్ కర్రీలోనే ఏదైనా ప్రాబ్లం ఉందేమోనని చెప్పేసి నా గ్యాలరీలో ఉన్న ఫిష్ కర్రీని ఒకసారి చెక్ చేసి చూసుకున్నాను. ఫిష్ కర్రీ వీడియోలో నాకు ఎలాంటి పొరపాటు అయితే కనిపించలేదు. మరి ఎందుకు డిలీట్ అయిపోయింది అనేది నాకు అర్థం కాలేదు. యూట్యూబ్ నుంచి మెయిల్ ఏమన్నా వచ్చిందేమోనని చెప్పేసి నేను మెయిల్ కూడా చెక్ చేసుకున్నాను. ఆ మెయిల్ చెక్ చేసుకున్న తర్వాతే నాకు తెలిసిందండి నా ఛానల్ ఎందుకు డిలీట్ అయిపోయింది అని. నేను అనుకున్నట్లుగానే యూట్యూబ్ వాళ్ళు నాకు మెయిల్ పంపించారు. యూట్యూబ్ వాళ్ళు నాకు ఆ మెయిల్ పంపించి కనీసం 14 రోజులు అవుతుంది, కానీ నేను ఆ మెయిల్ని చూడలేదు. నా ఛానల్ డిలీట్ అయిపోయిన తర్వాత ఏమైనా మెయిల్ పంపించారేమోనని చెక్ చేసుకుంటే అప్పుడు చూశాను. ముందుగా చూస్తుంటే ఏమైనా యూజ్ ఉండేది. నేను గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఏజ్ అడిగినప్పుడు నేను మా బాబు ఏజ్ పెట్టాను. మా బాబుకు 2 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి. మనం యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకున్నప్పుడు ఆ ఏజ్ సరిపోదండి, మినిమం 18కి పైనే ఉండాలి. మీ ఏజ్ని సరి చూసుకొని మీ ఏజ్ని కన్ఫర్మ్ చేసుకోండి అని చెప్పి నాకు మెయిల్ ఇచ్చారండి. నేనైతే ముందుగా చూసుకోలేదు. ముందుగానే చూసుకొని నా ఏజ్ని సరి చేసుకున్నట్లయితే నా ఛానల్ డిలీట్ అయిపోయేది కాదు. వాళ్ళు నాకు ఇచ్చిన మెయిల్లో 14 డేస్ టైం కూడా ఇచ్చారు. 14 డేస్లో సర్చ్ చేసుకోమని చెప్పారు. 14 డేస్ దాటిపోయింది, నా ఛానల్ డిలీట్ అయిపోయింది. ఆ తర్వాత మెయిల్ చూసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ నేను కన్ఫర్మ్ చేసుకుందామన్నా కూడా నాకు ఛాన్స్ లేదు. ఇక నా ఛానల్ పోయినట్టే అని ఇంకా ఫిక్స్ అయిపోయాను. ఆ ఛానల్లో కొన్ని మంచి వీడియోస్ పెట్టాను, మంచిగా వ్యూస్ కూడా వచ్చినాయి, షార్ట్స్ కూడా మంచిగా వ్యూస్ వచ్చినాయి. కానీ ఆ ఛానల్ డిలీట్ అయిపోయింది. ఛానల్ డిలీట్ అయిపోతే ఎవరికైనా కానీ బాధ వేస్తుంది. కాకపోతే ఎక్కువ వీడియోస్ అయితే పెట్టలేదు, కానీ తక్కువే పెట్టాను. అందుకే కొంచెం లైట్ తీసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు నేను ఈ సెకండ్ ఛానల్ పెట్టాను. మీరు కూడా నాలాగా పొరపాటు చేయకుండా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసుకోవడం నా ఫస్ట్ పొరపాటు అయితే, మళ్ళీ నా సెకండ్ పొరపాటు వచ్చేసి నేను మెయిల్ చెక్ చేసుకోకపోవడం. మన ఛానల్లో ఏదైనా మిస్టేక్ ఉంటేనే యూట్యూబ్ వాళ్ళు మనకి మెయిల్ పంపిస్తారు. సో మీరు నాలాంటి పొరపాటు చేయకుండా మీరు అప్పుడప్పుడు మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండండి. యూట్యూబ్ వాళ్ళు మీకు ఏదైనా మెయిల్ పంపిస్తారేమో అని. యూట్యూబ్ ఛానల్ని రన్ చేయడం చాలా ఈజీ అని అనుకున్నానండి, కానీ అనుకున్నంత ఈజీ అయితే కాదు. చాలా కేర్ఫుల్గా యూజ్ చేసుకోవాలి. నేను చెప్పిన మ్యాటర్ మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.